నా సింధూరాన్ని బార్డర్కు పంపుతున్నా పెళ్ళైన 3 రోజులకే ఆర్మీ నుంచి పిలుపు. నిజంగా ఇట్లాంటి సంఘటనలు నిజంగా హృదయాన్ని కదిలించేస్తున్నాయి. ఒకవైపేమో హృదయం దాని ఏమంటారు ఒక ఉప్పొంగిపోతున్నటువంటి సంఘటనలు. నిజంగా భారతదేశం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి యువత ఎంత సిద్ధంగా ఉందో కనబడుతుంది. నా సింధూరాన్ని బార్డర్కి పంపుతున్నా పెళ్ళైన 3 రోజులకే ఆర్మీ నుంచి పిలుపు, దేశమే ముఖ్యమంటూ భర్తను పంపిన జవాన్ భార్య అనే ఒకసారి వార్త వస్తున్నాం మనం. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సెలవుల్లో ఉన్న వారంతా తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ ఆర్మీ ఆదేశాలు ఇచ్చింది. సో దీంతో సెలవుల్లో ఉన్న జవాన్లు తిరిగి వెళ్తున్నారు. మహారాష్ట్ర చెందిన మనోజ్ పాటిల్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుండగా పెళ్లి కుదరడంతో కొన్ని రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న అతని వివాహం జరిగింది. ఇంతలో పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అర్జెంటుగా తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఫోన్ రావడంతో అతడు వివాహమైన 3 రోజులకే బార్డర్కు తిరిగి తరలి వెళ్ళాడు. సో ఫోన్ కాల్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. కానీ మనోజ్ భార్య యామిని మాత్రం దేశ రక్షణే మాకు ముఖ్యం, అందుకోసం నా సింధూరాన్ని బార్డర్కి పంపుతున్నా అంటూ భర్తను పంపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఆపరేషన్ సింధూర్ ఏ ముహూర్తాన పెట్టిరో కానీ అక్కడ ఒక తల్లి సింధూరం పోతే ఇంకో తల్లి తన సింధూరాన్ని ఇచ్చి దేశాన్ని ఎంతోమంది మహిళా మనుల సింధూరాన్ని కాపాడడానికి అయితే ముందుకు వస్తున్నటువంటి ఈ సందర్భం చూస్తుంటే నిజంగా మిక్స్డ్ ఫీలింగ్ ఉంది మొత్తానికైతే. సో భారతదేశ ఈ యువతులు వీళ్ళు కూడా బార్డర్కు యుద్ధం చేస్తున్నట్టు ఒక రకంగా వాళ్ళ ప్రాణాలని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ భర్తల్ని అంత ధైర్యంగా భారతదేశ రక్షణ కోసం బార్డర్కి పంపుతున్నారు. నా సింధూరాన్ని బార్డర్ పంపుతున్నా అని చెప్పేసి ప్రకటించింది. సో ఈ వీడియో వైరల్ అవుతుందట.